బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోంతా తుఫాన్ ప్రళయంలా దూసుకొస్తోంది. ఏపీని పెద్ద ఎత్తున ఈ మోంతా తుఫాన్ కొంత భారీ వర్షాల నేపథ్యంలో అతలాకుతలం చేయబోతోంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, కృష్ణా, కడప ఈ ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో 3 రోజుల పాటుగా పలు స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది. సో ముఖ్యంగా ఏపీకి ఈ మోంతా తుఫాన్ గండం దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్రమైన అల్పపీడనం నిన్న వాయుగుండంగా బలపడింది. అయితే కాకినాడకి 920 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయు దిశగా ఈ వాయుగుండం తరలుతోంది. ఇది పూర్తిగా తీవ్రమైనటువంటి వాయుగుండంగా రూపాంతరం చెందబోతోంది. సోమవారం రోజున ఆల్రెడీ ఇప్పటి నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యాయి. బట్ దీని తీవ్రత రేపు ఎల్లుండి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సో 3 రోజుల పాటుగా అటు పలు ప్రాంతాల్లోని స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించారు. అయితే మంగళవారం రోజున సాయంత్రం లేదా బుధవారం రోజున వరకు కూడా ఇది పూర్తిగా మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం కనబడుతోంది. సో అటు మోంతా తుఫాన్ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సో మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో 4 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఎక్కడికక్కడ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అధికారులు అలర్ట్ అవడమే కాకుండా ప్రస్తుతానికి పలు ప్రాంతాలకు కూడా అలర్ట్స్ జారీ చేశారు. సో ప్రస్తుతానికి సత్యసాయి జిల్లాలో, అనంతపురం జిల్లాలో, కర్నూలు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి ప్రస్తుతం ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో అటు 28వ తేదీ తీవ్ర తుఫాన్గా మారే సమయానికి దీని ప్రభావం మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. సో 29వ తేదీన కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం కనబడుతోంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాలకి స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. అన్నమయ్య, కడప జిల్లాలో సెలవులు ప్రకటించారు. 27, 28, 29 ఈ తేదీలో ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలో సైతం సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక ఐఎండీ హెచ్చరికలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక కోస్తా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లందరూ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రతి జిల్లాకి ఇన్ఛార్జ్ అధికారులను కూడా నియమించి సహాయక చర్యలు పర్యవేక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి ఎస్డీఆర్ఎఫ్ ఈ సిబ్బంది మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు. టీంలన్నీ కూడా సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా సెలవులో వెళ్ళినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా వెంటనే కార్యాలయాల్లోకి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సెలవులను రద్దు చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా వచ్చే 4 రోజుల పాటుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మీరు విజువల్లో చూడొచ్చు, ఎక్కడికక్కడ గతంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని వర్షాలు వచ్చిన నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటిదే మిచాంగ్ తుఫాన్ డిసెంబర్ నెలలో నమోదైంది 2023లో. అప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉండిపోయాయి. ఎస్పెషల్లీ కోస్టల్ అండ్ సౌతర్న్ డిస్ట్రిక్ట్స్ లైక్ నెల్లూరు, బాపట్ల, మచిలీపట్నం ఈ 3 ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో భారీ ప్రభావం చూపించింది మిచాంగ్ తుఫాన్ అనేది. సో చాలా చోట్ల బాపట్లలో కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఫాల్ అంటే కొన్ని సందర్భాల్లో కొండ చెర్లు విరిగిపడాలు, తర్వాత ఫ్లడ్డింగ్స్ రావడాలు, తర్వాత చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, భవనాలు, ఎత్తైనటువంటి బ్రిడ్జీలు, పవర్ సప్లై కూడా అంతరాయం కలిగింది. ఆ తర్వాత మరోసారి కూడా ఇటువంటి తుఫాన్ అక్టోబర్ 2025లో కూడా ఇప్పుడు ముంచుకొస్తోంది. మోంతా తుఫాన్ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు అందరినీ కూడా భయభ్రాంత గురి చేస్తోంది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మోంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో, ముఖ్యంగా కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో, అటు కోనసీమ జిల్లాలో కూడా చాలా ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో దీని ప్రభావంతో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చంట. సో ఎంత ప్రభావం అర్థం చేసుకోండి. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయట. సో ప్రస్తుతానికి ప్రికాషనరీ మెజర్స్తో అంత సిద్ధంగా ఉన్నారు. స్కూల్స్ క్లోజర్స్ ప్రకటించారు. ఎక్కడికక్కడ అధికారులను కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, సో ఇప్పుడు 3 రోజుల పాటుగా ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఏ రకంగా అలర్ట్గా ఉన్నారు? సో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఏ ప్రాంతాలను ప్రకటించారు? అప్డేట్స్ ఏంటి?
మనోజ్, ఏపీలో నిజంగా ముంచుకొస్తుంది మోంతా తుఫాన్. తీర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, కృష్ణా, కడప, ఉభయ గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురుస్తాయి. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఈ గాలులు, ఈదురుగాలులు నిజంగా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో చాలా భీకరమైన దృశ్యాలు అయితే ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం 28న కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు అయితే ప్రకటించారు. 27, 28 తేదీలో తూర్పు గోదావరి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సెలవులు అయితే ప్రకటించారు. 27, 28, 29 తేదీల్లో ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే సెలవులు ప్రకటించారు. కోనసీమ జిల్లాల్లో కూడా సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఏదైనా ప్రధానంగా ఈ మోంతా తుఫాన్ అయితే మటుకి చాలా తీవ్రమైనగా వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులందరూ అప్రమత్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటికీ సెలవులు, అధికారులు ఎవరైనా సెలవులు పెడితే మళ్ళీ ఇమీడియట్ గా సెలవులు క్యాన్సిల్ చేసుకుని హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనే వేటకు వెళ్ళకూడదు. ఒకవేళ వేటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ప్రయాణం అవ్వాలి, లేదంటే ఎక్కడెక్కడ తీర ప్రాంతానికి అయితే చేరుకోవాలని చెప్పి తెలియజేశారు వాతావరణ శాఖ. మనోజ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ. సో మొత్తంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది అటు కాకినాడ తీరానికి 920 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రీకృతమైంది. వెల్లిగారి ఆంధ్రప్రదేశ్ వైపుగా కదులుతోంది. గంటకి సుమారుగా చాలా వేగంగా కదులుతోంది. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వీస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఐఎండీ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న వివరాల మేరకి అండమాన్ నికోబార్కి 510 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 890 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 920 కిలోమీటర్ల దూరంలో, ఇక ఒడిశాకి 1000 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క వాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ దిశగా ఇది కదులుతోంది కాబట్టి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజుల్లో భారీగా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే దీంట్లో విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకి 1 నెంబర్ హెచ్చరికలను జారీ చేశారు. తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచని రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఆదివారం రోజున శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలకి భారీ వర్ష సూచన జారీ చేశారు. సోమవారం బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, తర్వాత బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు ఈ జిల్లాలో అలర్ట్ జారీ చేశారు. ఇక మంగళవారానికి ఇది మరింతగా రెట్టింపే అవకాశం ఉంది. బుధవారం రోజున ఇది కాకినాడ దగ్గర మళ్ళీ తీరం దాటే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. వారేం మాట్లాడారో చూద్దాం. రానున్న 4 రోజుల్లో అంటే నిన్న ఏర్పడినటువంటి సుస్పష్టమైనటువంటి అల్పపీడనము ఈరోజు ఉదయం 5:30కి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8:30కి అదే ప్రాంతమైనటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికల్లా తీవ్ర వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మరియు అదే దిశలో ప్రయాణిస్తూ 27 ఉదయం లేదా సాయంత్రం ఉదయానికల్లా ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతంలో ఉండే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మరింత బలపడి వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నది. 28 ఉదయానికల్లా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నది. ఇది మరియు అదే దిశలో ప్రయాణిస్తూ అంటే ఉత్తర వాయు దిశగా నార్త్ వెస్టర్లీ దిశగా ప్రయాణిస్తూ అదే కోస్తా తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి కళింగపట్నం మరియు మచిలీపట్నం మధ్యలో 28 సాయంత్రం లేదా రాత్రి కల్లా కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఎక్కువ ఉన్నది. ఈ యొక్క వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తీవ్ర తుఫానుగా మారే క్రమాల్లో రాబోయే 5 రోజుల్లో వాతావరణ విశేషాలు ఏ రకంగా ఉంటున్నాయంటే వర్షపాతాలు రానున్న 24 గంటల్లో పెద్దగా భారీ వర్షాలు ఏమీ లేవు. కాకపోతే రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమల్లో 1-2 చోట్ల మామూలు, పలు చోట్ల
చెదురుముదురు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. తదుపరి 48 గంటల్లో అనగా 26వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు మూడో రోజు అయినటువంటి 27వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల, ప్రకాశం,